జీ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఐషు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నా యూట్యూబ్ ఛానల్ మొత్తం అయిపోయింది. ఇంకా అంటే కొంచెం టెన్షన్ ఉండే మానిటైజేషన్ కానీ అడ్రస్ వెరిఫికేషన్ అని అంటే ఏదైనా రాంగ్ మిస్టేక్స్ ఉందనుకో మళ్ళీ స్టార్టింగ్ మొదటికి వస్తుంది కదా, అన్ని సెట్టింగ్స్ అన్ని అన్ని మనం చేయలేమని అంటే టైం పడుతుంది. కానీ ఎందుకంటే మనం ఇంత కష్టపడి చేసినప్పుడు ఎంతో కొంత ఫలితం ఉంటే కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటది కదా, అందుకని ఇక మన అయితే మానిటైజేషన్ అయిపోయింది, అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు మన గూగుల్ యాడ్స్ నుంచి గూగుల్ పిన్ కోడ్ నెంబర్ కూడా పోస్ట్ మ్యాన్ ద్వారా మన ఇంటికి అయితే వచ్చేసింది. కానీ నాకు ఒక్క చిన్న అంటే బాధగా అనిపిస్తుంది. మనం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం, అడ్రస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది, కానీ ఆ పోస్ట్ మ్యాన్ ఇచ్చేదో నా చేతుల ద్వారా నేను తీసుకొని ఓపెన్ చేస్తే అప్పుడు వచ్చే హ్యాపీనెస్ మామూలుగా ఉండదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాసే రిజల్ట్ రోజు ఎంత టెన్షన్ పడతాడు కదా, రిజల్ట్ రావు నేను పాస్ అయ్యాను, అబ్బా నేను పాస్ అయ్యాను అన్న హ్యాపీనెస్ నాకు కూడా ఇలానే ఉంది. నిజంగా నేను చిన్నప్పుడైనా పాస్ అయితే ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు, చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంకా కొంచెం హ్యాపీనెస్ తోనే లొల్లడ వాగేస్తున్నాను అనమాట ఇంట్లో. ఇక కొంచెం నా చేతిలో తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఇంకా మా మామయ్య ఉంటే పోస్ట్ మ్యాన్ కి మా బావ కాల్ చేసింది. ఎందుకంటే అది చెప్పారు అనుకో మళ్ళీ మన ఇంత కష్టపడి చేసినంత వృధా అయిపోతుంది. మన పిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మా బావ అయితే పోస్ట్ మ్యాన్ కి ఇంకా మేమైతే 1-2 వీక్స్ నుంచి అయితే మస్తు ట్రై చేసినాం అసలు పోస్ట్ మ్యాన్ కి. ఇంకో ఆమె ఉండే అసలు కాలే లిఫ్ట్ చేయట్లేదు. ఒక పోస్ట్ లో ఉన్నప్పుడు మాక్సిమం కాలనే లిఫ్ట్ చేయాలి కదా, అసలు కాలే లిఫ్ట్ చేయలేదు. ఇంకా అటే ఇప్పటి ఇక పోస్ట్ మ్యాన్ కి అయితే కాల్ చేసి మేము ఫోన్ చేసినాక 10 minutes కల్లా ఫోన్ చేసి అవునండి మీరు వచ్చింది, ఇప్పుడే వచ్చింది, మీది తీసుకెళ్ళండి ఇక్కడ ఉంది అని చెప్తే ఇంకా మా మామయ్య వెళ్ళి తీసుకెళ్లాడు. మా మామయ్య వాట్సాప్ లో పెడితే ఇంకా ఆ నంబర్ అయితే మనం చూసుకున్నాము. ఆ నంబర్ మీకు చెప్పకూడదు, లేదంటే చెప్పేదానేమో. ఒకవేళ మీరు అది ఎలా ఉంటది ఏంటని కావాలనుకుంటే మీకు పక్కన నేను పిక్ ఇస్తాను, చూసే. ఇంకా మన వాళ్ళు ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అట్లీస్ట్ మీ ఫేస్ కనిపించకపోయినా మనం రోజు చూసి కుకింగ్స్ అయినా కానీ ఒక షార్ట్ వీడియోలా చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ వస్తే చేసుకోండి, లేదంటే లేదు. కానీ ఓలైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా దగ్గర ఉన్న టిప్స్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తాను. నా పాత ఛానల్ ఎందుకు పోయిందంటే నాకు ఇలాంటి టిప్స్ తెలియకనే పోయిందేమో, కానీ చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవన్నీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. నేనైతే జీరో నాలెడ్జ్ నుంచి స్టార్ట్ చేశాను యూట్యూబ్ అయితే, నాకు ఏం తెలియదు అసలు. స్టార్టింగ్ లో అయితే ఏవేం సెట్టింగ్స్ లేవు. మనం ఆల్రెడీ మన గూగుల్లో అంటే యూట్యూబ్ లో మన అకౌంట్ ఉంటది కదా, దాని నుంచే మారి వీడియోస్ పెట్టడం అది అని పెట్టేశాను. కానీ అలా కాదు, మనం ఒకవేళ మనం చేసుకుంటే దానికి కావాల్సిన కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ అన్ని మనం ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే ఆ సెట్టింగ్స్ మాక్సిమం 3-4 days పడతాయి. మీరు అలా కావద్దు, నేను అంత కష్టపడలేదు నాకు అంత రాదు అనుకుంటే మనకు బయట వాళ్ళు కూడా చేసిస్తారు, 3-4 thousand తీసుకుంటారు. దానికన్నా మనం యూట్యూబ్ లో చూసి మనం చేసుకోవడం బెటర్. మేమైతే ఒక 3-4 days 1 week అలా పట్టింది. అంత సెట్టింగ్స్ ఉంటాయి అందులో. అంటే మనం స్టార్టింగ్ కదా యూట్యూబ్ లో చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ చేసి మళ్ళీ రాకపోతే మళ్ళీ ట్రై చేసి మళ్ళీ సిగ్నల్ ప్రాబ్లం, దానికి సిగ్నల్ అయితే మస్తు కావాలి. సిగ్నల్ బాగా యూజ్ అవుతుంది కాబట్టి సిగ్నల్ ఉన్న ప్లేస్ లోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని చేసుకోవాలి. ఒక మిస్టేక్ అయినా మళ్ళీ మొదటికి వస్తుంది కదా, ఒక 3 times అలా ఉంటుందంటే ఇక నెక్స్ట్ టైం ఏంటంటే అది ఎర్రర్, ఇంకా మళ్ళీ అది ఓపెన్ కూడా కాదు అసలుకి. మరి ఆల్రెడీ 2 times అయిపోయింది, ఇంకా 3 times కి నా ఫేస్ వెరిఫికేషన్ ఉండే అయితే అది ఇలా పెట్టి ఇలా చూపిస్తుంది. నేను ఇలా అంటే రావట్లేదు, నేను ఇలా పెట్టి ఇలా అన్నప్పుడు అప్పుడు ఓకే అయింది, అమ్మయ్య ఓకే అయింది అలా ఉంటుంది. ఒకవేళ మీరు అంటే మా బావ కూడా చేస్తాడు, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తమిళ ఇలా చేయాలి, ఎడిటింగ్ ఇలా చేయాలి, వాయిస్ ఓవర్ ఇలా వేయాలి అంటే దీనికి వైట్ స్టూడియో అని ఇంకా కొన్ని యాప్స్ ఉంటాయి. ఇంకొకటి ఉంటాయని మనకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి అనుకుంటే దానికి మనీ కూడా పే చేసి అది వాడుకోవచ్చు. అంటే ఇంకా మనీ ఎందుకులే కానీ మనకున్న నాలెడ్జ్ అలా పెట్టడం, ఎందుకంటే మనీ రావట్లేదు, ఇంకా అందులో మళ్ళీ మనీ పెట్టి ఏం చేసుకుంటావు కదా, అందుకని అలా కాకుండా ఎవరైనా స్టార్ట్ చేస్తే మాత్రం చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు నేనైతే జీరో నాలెడ్జ్ నుంచి స్టార్ట్ చేసిన, ఇప్పుడు నాకు ఎంతో కొంత తెలుసు యూట్యూబ్ గురించి. అయితే ఇలా ఉంటుంది, చేస్తే ఇలా వస్తుంది అని తెలుసు. మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా చేస్తాం. నేను స్టార్ట్ చేసినప్పుడు మన సర్కిల్ ఎవరైనా ఉంటే అరే యూట్యూబ్ అంటే ఎలా ఉంటుంది, ఏమి యాప్స్ వాడతారు, ఎలా ఎడిటింగ్ చేస్తారు అని అడగొచ్చు. కానీ మన సర్కిల్ అయితే ఎవరు లేదు. ఇంకా నేనే యూట్యూబ్ లో సెర్చ్ చేసుకొని ఇలా చేయాలి అని ఏదో ఇంకా నాకున్న నాలెడ్జ్ ని ఇంకా అలా పెడుతున్నాను. ఇంక ఎడిటింగ్ విషయానికి వస్తే అయితే నేను కాలేజ్ టైం నుంచి అయినా కానీ చిన్నగా స్టేటస్ ఎడిటింగ్ చేసుకోవడానికి అలా వాడుకునేదాన్ని. ఇంకా దాన్ని తీసుకొచ్చి ఇందులోనే పెట్టేశాను. ఇంకా నిజంగా మీకు చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ మీకే థ్యాంక్స్ చెప్పాలి, ఎంతో కొంత మీరు చూస్తున్నారు కాబట్టి
అంటే నాకు కొంచెం సక్సెస్ అయినా ఇప్పుడే సక్సెస్ అవ్వాలి, ఓవర్ నైట్ లో ఎవరు స్టార్ కాలేరు, కానీ మెల్లమెల్ల అయినా సరే ఒకరిద్దరు సబ్స్క్రైబర్స్ అన్నా పెరుగుతున్నారు. అలా అయినా సరే అంటే హ్యాపీగా ఉంటుంది వాళ్ళ కంటెంట్ నాకైతే చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అక్కడ మీరు ఎక్కడ అక్కడ మీరు ఎక్కడ అని. థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ అండి. ప్రాపర్ తెలంగాణ కానీ మనమైతే యూపీలో ఉంటున్నాము. ఎందుకంటే జాబ్ పరంగా ఇక్కడ ఉంటున్నాం కానీ ఇంకా యూపీలో ఇక్కడ మమ్మీనాన్న ఉంటుంది, అక్కడ ఉంటున్నాం మనమైతే. అయితే నేను మళ్ళీ వీడియో చూస్తే